కుంబలాంగి. ఇది కేరళలో కొచ్చి దగ్గర ఉండే ఒక విలేజ్. ఎక్కడో అనంతపూర్ నుంచి కేరళలో కొచ్చి దగ్గర ఉండే ఒక చిన్న విలేజ్ కుంబలాంగికి ఎందుకు వెళ్ళాం చెప్తా, కావాలంటే ఫుల్ వీడియో చూడండి. హలో మై డియర్ సంచారీస్, కేరళలో ఉండే కల్చర్, ఆ వైబ్ కుంబలాంగిలో బాగా కనపడుతుందని అన్నారు. ఎందుకంటే అక్కడికి ఈ మధ్య బాగా టూరిస్ట్ రావడం ఎక్కువైంది, బాగా ఇంప్రూవ్ అయింది. సో కొచ్చి నుంచి కుంబలాంగి వెళ్ళాలంటే వైపిన్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఈ వైపిన్ అనే ప్లేస్ ఏంటంటే వాటర్ మెట్రో. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసా ఈ వాటర్ మెట్రో, చాలా బాగుండే. కేరళలో చాలా ప్రాంతాలు వాటర్లో ఉండడం వల్లేనేమో ఎక్కడికక్కడ ఈ వాటర్ మెట్రో ఉంది. నా కార్ ఇటుపక్క ఒడ్డు నుంచి అటుపక్క ఒడ్డుకి తీసుకోవాలంటే 50 రూపీస్. కార్ మాత్రమే కాదు, మనుషులు పోతున్నారు, చిన్న చిన్న బండ్లు పోతున్నాయి, పెద్ద పెద్ద లారీలు పోతున్నాయి. వన్స్ ఇప్పుడు మనం ఈ వైపుని దాటుకొని అటుపక్కకి వెళ్తేనే కుంబలాంగి వైపు స్టార్ట్ అవుతుంది. ఒడ్డుకు అటుపక్కన ఫోర్ట్ కొచ్చిన్ అని ఒకటి ఉంటుంది ప్లేస్. మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయింది, మేబీ May 1 అనుకుంటా, అందుకే అన్నీ క్లోజ్ చేశారు. ఇక కొచ్చిన్ బీచ్లో అలా 5 to 10 minutes టైం స్పెండ్ చేసి మంచి ఐస్ క్రీమ్ తిని ఇంకొద్దిసేపు పల్లీలు తిని అలా కలర్స్ అన్నీ చూసి, కలర్స్ అంటే మీరు అనుకునేవి కాదండి, నైట్ వైబ్. ఇక కుంబలాంగికి స్టార్ట్ అయ్యాం. కుంబలాంగి అంటావా, లాస్ట్ 1 year నుంచి ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో ట్రెండ్ అవుతున్నా ప్రతి ఒక్క రీల్ సేవ్ చేసుకున్నాను అనుకో. ఎందుకు? బయోలుమినిసెన్స్ అని వాటర్లో ఒక బ్లూ గ్లో వస్తుంది, దానికోసం. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే దారి ఉంటుంది. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతు నిరింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్రలింగం శివ. ఇంత కష్టపడి వెళ్తే లాస్ట్కి కయాకింగ్ దొరికింది. ఇక్కడే మనకి బయోలుమినిసెన్స్ కనపడేది. బాగా గమనించండి, నేనైతే చాలా కష్టపడి వీడియో తీసా. గొప్పతనం ఏంటంటే ఒక 30-40 మంది ట్రై చేస్తే మనకు మాత్రం ఈ వీడియో చిక్కింది. కనపడలేదంటే ఏం చేయలేను మిత్రమా. మన అదృష్టం ఏంటంటే అది మేలో మాత్రమే వస్తుంది. అయినా ఈ మూమెంట్ ఎలా ఉంటుంది తెలుసా, ఈ అనుభూతి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా చేయలేం. పోనీ చూపిద్దామంటే వీలే అవ్వదు. బట్ ఖచ్చితంగా ట్రై చేయాలి. ది బెస్ట్ మూమెంట్ అవుతుంది లైఫ్లో. వీలైతే నచ్చితే ప్లాన్ చేసుకో, మీ ఫ్రెండ్ వాళ్ళందరినీ రెడీ చేసుకో. డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ చేయి. ఉంటా మళ్ళా. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.